హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఉగాదికి అందరూ ఎంతగానో ఇష్టపడే బొబ్బట్లను చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్ గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే 1 స్పూన్ నెయ్యి, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు అనేది కేవలం కలర్ కోసమేనండి. ఇక దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ముద్దలాగా రెడీ చేసుకోవాలి. మనకి ఇది చపాతీ పిండి కంటే కూడా లూజ్గా కలుపుకోవాలండి. దీనిపైన ఇంకొక 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పెట్టేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1 కప్పు పచ్చెనపప్పుని 2 అవర్స్ పాటు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని వాటర్ వంపేసుకొని కుక్కర్లోకి అయితే తీసుకుందాము. ఇక ఈ శనగపప్పు మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇక్కడ నేను గోధుమ పిండి, శనగపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. చూడండి, మనకి ఇది ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇక ఎక్సెస్ వాటర్ అన్నిటిని ఈ విధంగా వంపేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకొని ఇప్పుడు ఇందులో కేవలం 1 స్పూన్ మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఇది ఈ విధంగా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకొని ఈ రెండింటిని కలిపి బాగా దగ్గర పడనివ్వాలి. ఇది ఈ విధంగా దగ్గర పడేటప్పుడు మనం ఇందులో మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే క్రష్ చేసుకున్న ఇలాచీని కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాము. చల్లారాక వీటిని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పూర్ణాన్ని అనేది రెడీ చేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ఉండలను అయితే తీసుకోవాలండి. మనకి పూర్ణము, పిండి 2 సైజ్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా కవర్ పైన కానీ ఇలా నెయ్యి వేసేసుకొని రెడీ చేసుకున్న పిండిని పెట్టి దాంట్లో పూర్ణాన్ని కూడా పెట్టేసుకొని ఈ విధంగా 4 వైపులా కవర్ చేసేసుకొని ఎక్సెస్ పిండిని తీసేసుకొని ఇక చేతికి నెయ్యి కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటూ ఈ విధంగా పలుచగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకుంటే మనకి ఈ భక్షాలు అనేది రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ భక్షాన్ని దానిపైన వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా రెడీ చేసుకుంటే మనకి ఈ బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇక మిగతా పిండిని అంతటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. పిండిని, పూర్ణాన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అన్ని వైపులా కవర్ చేసేసుకొని ఎక్సెస్ పిండిని పైనుంచి తీసేసుకొని పలుచగా ఈ విధంగా వత్తుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని పెనం పైన వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. మధ్యలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. ఇక నేను కాల్చేటప్పుడు నెయ్యి మాత్రమే వేసుకొని కాల్చుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.